ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు టాపిక్ అనాథల బాధ్యత. సుహేల్ బిన్ సాద్ రజియల్లాహు తాలా ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను మరియు అనాథలను పోషించేవారు స్వర్గంలో ఇలా ఉంటాము అంటూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చూపుడు వేలు మధ్య వేలుతో కలిపి చూపించారు. సహీ బుఖారి. వివరణ: బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన వారిని అనాథలు అంటారు. అలాంటి పిల్లలు బలహీనంగా ఉంటారు. సాధారణంగా వారిని ఇతరులు పోషించే అవసరం ఉంటుంది. వారి బాధ్యత తీసుకోవడం అంటే సమాజంలోని అందరికంటే బలహీన వర్గాన్ని పోషించడమే అవుతుంది. దానికి ప్రతిఫలం కూడా చాలా గొప్పగా ఉంటుంది. దివ్య ఖురాన్లో అనాథల హక్కులను నిర్వర్తించాలని చాలా తీవ్రంగా ఆదేశించడం జరిగింది. వారి వారికి సహాయపడాలని ప్రభావవంతంగా ప్రోత్సహించింది ఖురాన్ షరీఫ్. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం అనాథల్ని ఆదుకునేవారు, బానిసలను కాపాడేవారు. దీనికి ప్రతిదీ సాక్ష్యం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు మరియు మీకు ఇలాంటి మంచి పనులు చేయడానికి హిదాయత్ ఇవ్వుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.